అమ్మా, పెళ్ళైన ఆడవాళ్లు నుదుట బొట్టు పెట్టుకున్న తర్వాత తాళిబొట్టు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలమ్మా. తాళిబొట్టా? తాళికి బొట్టు పెట్టుకోమంటే అలా చూస్తున్నావేంటమ్మా? నాకు తాళి లేదు. తాళి లేకపోవడం ఏంటమ్మా? తాళి లేకుండా ఆడది వ్రతంలో కూర్చోవడం అపచారం. పెళ్ళైన ఆడపిల్ల మెడలో తాళి లేకుండా ఉండకూడదు. భర్తకి ఆయుక్షీణం. ఈ కాలం పిల్లలకి తాళి విలువ తెలీదు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మీరైనా చెప్పొచ్చు కదా. ఆ అమ్మాయి తాళి లేకుండా తిరుగుతుంటే మీరేం చేస్తున్నారండి? అందులో వాళ్ళ తప్పేవీ లేదండి. నా తమ్ముడు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. సింపుల్ గా సంతకాలు పెట్టి దండలు మార్చుకున్నారు. అందుకే ఆ అమ్మాయి మెళ్ళో తాళి లేదు. అంతే కదరా తమ్ముడు? అవును, రిజిస్టర్ మ్యారేజీ లీగల్గా చెల్లుతుంది. కానీ పూజలు వ్రతాలు చేసేటప్పుడు భర్త కట్టిన తాళి మెడలో లేకపోతే ఆ బంధం చెల్లదు, పూజాఫలం దక్కదు. తాళి కట్టలేదన్న మాట మీరు ముందే చెప్పుంటే నేను మీ చేత వ్రతమే మొదలు పెట్టించి ఉండేవాణ్ణే కాదమ్మా. ఆగండి పంతులు గారు, ఇంకా పూజ పూర్తవలేదు కదా, ఇప్పుడు కట్టించండి తాళి. తప్పే ఉంది? తప్పేమీ లేదమ్మా, కానీ తాళిబొట్టు ఉండాలి కదా. ఒక్క నిమిషం పంతులు గారు. ఇదిగోండి పంతులు గారు తాళి. కట్టించండి. ఏంటిదంతా? పెళ్ళయ్యాక మెళ్ళో తాళి లేకుండా ఉండటం మంచిది కాదని నాకు తెలుసురా. అందుకే ఈ వ్రతంలో తాళి కట్టించాలి అని నేను ముందే అనుకున్నాను. అంటే ఇప్పుడు మమ్మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అవును ఖుషి, వాళ్ళ పెళ్లి చూడటం మనందరం మిస్ అయ్యాం కదా. ఇప్పుడు చూసి ఎంజాయ్ చేద్దాం. సూపర్! తాళి కడితేనే పెళ్ళైనట్టు కాదు. మీ మూఢ నమ్మకాలన్నీ నా మీద రుద్దాలని చూడకండి. వ్రతం విషయం చెప్పారు కానీ తాళి విషయం ముందే ఎందుకు చెప్పలేదు?
ఇదంతా నలుగురిలో చర్చించడం అవసరమా? మీరిలా నా ఆలోచనని వ్యతిరేకిస్తారని మీకు ముందుగా చెప్పలేదు. మీకు నమ్మకం ఉన్నా లేకపోయినా కొన్ని పద్ధతులు పాటించి తీరాలి. కోడలిగా నువ్వు ఈ ఇంటి పరువు గౌరవం నిలబెట్టాలి అంటే నా తమ్ముడి చేత తాళి కట్టించుకోవాలి. కట్టుబాబు. ఖుషి, పంతులు గారు ఏం చెప్పారో విన్నావా? మెళ్ళో తాళి లేకుండా పూజ చేస్తే అది చల్లదట. అంటే ఈ వ్రతం వేస్ట్ అయిపోయినట్టే. వ్రతం జరగకపోతే మనింటికి మంచిది కాదని నువ్వైనా వాళ్ళకి చెప్పమ్మా. అవును డాడీ, అందరం బాగుండాలంటే వ్రతం సక్సెస్ఫుల్ గా జరగాలి. అమ్మకి తాళి కట్టు డాడీ, ప్లీజ్ డాడీ, కట్టు డాడీ. అమ్మా, తాళి కట్టించుకో అమ్మా. నీ భార్య మెళ్ళో తాళి కట్టడానికి నువ్వెందుకంత ఆలోచిస్తున్నావు శ్యామ్? కట్టేసేయ్, అప్పుడే మీ అక్కకు క్లారిటీ వస్తుంది. అవును, నా కళ్ళ ముందు నువ్వు రాధ మెళ్ళో తాళి కడితే నా మనసులో ఉన్న సందేహాలన్నీ తొలగిపోతాయి. కట్రా. కట్టు బాబు. సుందరి